కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన మహిళా సర్పంచ్పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఆమెపై గొడ్డలతో దాడి చేశారు. ఈ ఘటన కెరమరి మండలం పరందోలి గ్రామంలో చోటు చేసుకుంది. పరందోలి గ్రామ సర్పంచ్ గా రాథోడ్ పుష్పలత అనే మహిళ ప్రత్యర్థి గుణవంతరావుపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందింది. నిన్న రాత్రి పుష్పలత తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకోవడాన్ని ఆమె ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోయారు. గుణవంతరావు గొడ్డలు పట్టుకుని హంగామా చేశాడు. గ్రామస్తుల్ని సర్పంచ్ని దూషిస్తూ గొడ్డలతో దాడి చేశాడు. ఈ దాడిలో సర్పంచ్ పుష్పలతతో పాటు ఆమె మామకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక రెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శ్రీనివాస్, ఇది పరందోలి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న వివాహస్పద గ్రామం. ఈ గ్రామ సర్పంచ్ గా నిన్న రాథోడ్ పుష్పలత తన సమీప ప్రత్యర్థి దిలీప్ పై ఒక ఓటు తేడాతో గెలుపొందారు. ఈ ఉదయం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీ నిర్వహించే క్రమంలో మరో ప్రత్యర్థి గుణవంతరావు ఇంటి మీదుగా ర్యాలీ వెళ్తున్న క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కత్తులు, కర్రలతో, గుడ్డలతో దాడిలో పాల్పడ్డట్టు రెండు వర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో సర్పంచ్ పుష్పలత మామకు గాయాలయ్యాయి, అటు గుణవంతరావు కుటుంబ సభ్యులకు కూడా గాయాలయ్యాయి. ఈ రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు కెరమరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ పరందోలి గ్రామానికి సంబంధించి సరిహద్దు గ్రామం కావడంతో రెండు రాష్ట్రాల పాలన కొనసాగుతుంది. అదే తెలంగాణకు సంబంధించిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ లోనే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. పుష్పలత గెలుపును జీర్ణించుకోలేని గుణవంతరావు వర్గీయులు పథకం ప్రకారం ర్యాలీలో దాడి చేశారని చెప్పి ఆమె వర్గీయులు చెప్తా ఉన్నారు. అయితే పుష్పలత సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమందితో కలిసి తమపై దాడి చేశారని చెప్పి గుణవంతరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.